శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం, నేను ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, వివాహం వస్తుందా, చక్కగా చదువు వస్తుందా, నా ఉద్యోగం చక్కగా ఉంటుందా, ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, అన్ని చక్కగా ఉంటుంది. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ 2025 గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాము. సూర్యుడు 1-16 వరకు కన్యారాశిలో 4వ స్థానంలో, అక్టోబర్లో 17 నుండి తులారాశిలో 5వ స్థానంలో ఉంటున్నారు. చంద్రుడు, కుజుడు కర్కాటక రాశిలో 2వ స్థానంలోను, బుధుడు తులారాశిలో 5వ స్థానంలోను, గురుడు వృషభ రాశిలో 12వ పాదంలోను, శుక్రుడు సింహరాశిలో 3వ పాదంలోను, శని కుంభరాశిలో 9వ స్థానంలోను, రాహు మీన రాశిలో 10వ స్థానంలోను, కేతు కన్యా రాశిలో 4వ స్థానంలోను ఈ నెల గ్రహాలన్నీ కూడా ప్రయాణిస్తున్నాయి. ఈ నెల కుటుంబ సభ్యుల నుంచి ప్రారంభిస్తే ఈ నెల సూర్యుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. నెల 20వ తారీఖు తర్వాత శాంతి ఐక్యత పెరుగుతుంది. పిల్లల్లో కాస్త విద్యకు సంబంధించిన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. విద్యార్థులు ఈ నెల గురుడు 12వ స్థానంలో ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షల్లో చాలా కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి ఇది ఉంది. వ్యాపారస్తులకి ఈ నెల రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల కాస్త అవకాశాలు మిశ్రమంగా వస్తున్నాయని కూడా చెప్పచ్చు. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలని శని 9వ స్థానంలో ఉండడం వ్యాపార విస్తరణ స్థిరత్వం ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే అవకాశాలు కూడా కొంచెం కనబడుతున్నాయి. ఇంకా కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలను, శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి కొంచెం ఆలోచన చేసి చెయ్యండి, అన్ని రకాలుగా కొంచెం బాగుంటుందని కూడా చెప్పడం చెప్తుంది. ఓల్డ్ డెట్స్ ఏమన్నా, మీకు పాత బకాయిలు ఏమన్నా రావాలనుకుంటే అది కూడా కొంచెం ప్రయత్నం చేయండి. మీరు ఇవ్వాల్సిన వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల పనిలో కొంత అనిశ్చితి, ఆలస్యం అవుతుంది. సూర్యుడు ఈ నెల 17 తర్వాత 5వ స్థానంలోకి రావడంతో కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగ మార్పు ప్రయత్నం లేదా స్థాన చలనం లేదా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అవకాశం, లేదా ఉన్న ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడానికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పచ్చు. ఇక ఈ యొక్క విదేశీ అవకాశాలకి చదువులో కానీ లేదా ఉద్యోగంలో కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా సంబంధించినటువంటి సమస్యలు కొంచెం ఎదురవుతూ ఉంటుంది. జాగ్రత్తగా ప్రతి డాక్యుమెంట్స్ కూడా చదివి ముందుకు వెళ్ళడం మంచిది. ఇంకా రాజకీయ నాయకులకి రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల ప్రజా మద్దతు ఆకస్మికంగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా వస్తుంటాయి, జాగ్రత్త. రైతులకి మంచి వర్షపాతంతో పంటల విషయంలో 15వ తారీఖు తర్వాత మీరు అనుకున్న పంటలన్నీ కూడా చక్కగా వస్తుందని కూడా చెప్పచ్చు. కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి. షేర్ మార్కెట్లో కాస్త 15 వరకు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి, కానీ ఈ యొక్క ఇంట్రాడేలు, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అంతా కాకుండా లాంగ్ టర్మ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు. సూర్యుడు 4వ స్థానం ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వారికి మొదటి 15 రోజులు గృహ సంబంధిత ఒప్పందాలు జాగ్రత్తగా ఉండండి. 20 తర్వాత ఇల్లు, స్థలం కొనుగోలు, అమ్మకాల మీద కొంచెం లావాదేవీలు జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. లిటికేషన్లో తగులుకోకండి. చంద్రాష్టమం ఈ నెల 28 అక్టోబర్ రాత్రి 10 గంటల 14 నుండి 31
ఉదయం 10 గంటల 10 వరకు కూడా చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు కొత్త ఒప్పందాలు ఏది చేయకండి, పెట్టుబడులకి వాయిదా వేయండి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, గమ్ గణపతి సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ నెల పరిహారాలు ఏమైనా చేసుకుంటే బుధవారం రోజున గణపతి పూజ చేయండి, గురువారం రోజున చక్కగా పసుపులతో బృహస్పతికి అర్చన చేయండి. లక్ష్మీదేవికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, లేదా శరన్నవరాత్రి వస్తుంది కాబట్టి చక్కగా అమ్మవారి సప్తశతి చేయండి, చండీ పారాయణం చేయండి, ఏదైనా ఒక దేవాలయాలకు వెళ్ళి నమస్కారం చేసి అమ్మవారిని ప్రార్థన చేయండి. పాలు పండ్లు ఎవరికైనా దానం ఇవ్వండి పేదవాళ్ళకి అందరికీ కూడాను. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట దిక్కు ఉత్తరం, శుభ సమయం ఉదయం 8 నుండి 10 గంటల వరకు. మీరు ఏమైనా చేయాలనుకుంటే ప్రతిరోజు ప్రయత్నం చేయొచ్చు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేయండి, ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము.